బహుమానాలు నిమిత్తమై
మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ ఐజక్ గారు ప్రార్థన చేస్తారు. వారికి ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా ప్రభు గారిట మనం చేస్తారు. తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సువర్ణరాజు గారు ఒక పాట పాడి వినిపించవలసిందిగా ప్రభు కార్యక్రమాన్ని చేస్తున్నాను. పల్లవి 2 చరణంలో మాత్రమే, ఒక పల్లవి 2 చరణాలు. శాలేము రాజా శారోను రోజా స్తుతించేదా యేసుని శాలేము రాజా శారోను రోజా స్తుతించేదా యేసుని శాలేము రాజా శారోను రోజా స్తుతించేదా యేసుని అక్కడను ఇక్కడను
మంచిది. స్కూల్లో నగరం నుంచి తీసుకుని వచ్చినటువంటి బహుమానాలు అలగనందుల వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గారు ముందుకు రావాల్సిందిగా ప్రభుత్వ ఉచ్చరిస్తూ నగరం నుంచి ఏమో తెచ్చారు అవి ఇవ్వడానికి అది సిద్ధంగా ఉన్నారు. చాలా మనం చేస్తూ ఉన్నాను. దైవ సైనికులు దగ్గరే గారు రావాలంటే త్వరగా రావాలి. అలగనందుల స్వామి గారు, అలగనందుల లక్ష్మి గారు త్వరగా ముందుకు రండి. కార్యక్రమాన్ని అందరిని బట్టి మీకు వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రియ బిడ్డలను మీ చేతులు దీవించి ఆశీర్వదించండి. ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన ఆత్మిక శక్తులను యేసు నామములో ఖండిస్తున్నాం. దేవామి కొందనములు ఈ నిశ్చితార్థ కార్యక్రమం కొరకు తెచ్చిన వస్తు సామగ్రి అంతటిని తీసుకొచ్చిన బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వస్తువు మీద మీ రక్త ప్రోక్షణ జరిగించండి. మీ కృపా కనికరములు ఉంచమని ప్రార్థిస్తున్నా. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. రావాల్సిన బిడ్డలు మీరు నడిపించండి. దైవజనులను, సేవకురాలను మా ప్రభ, సంఘ బిడ్డలను మీరు నడిపించి సహాయం చేయమని. ఇదిగో మా ప్రభ, ఈ బిడ్డల్ని, ఈ ఎవరి బిడ్డలను మా ప్రభ మహేంద్ర కృపాజ్యోతులు దీవించి ఆశీర్వదించమని మీ అధ్యక్షతలో, మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిగించి నామములకు మహిమ తెచ్చుకోమని వచ్చిన నీ సేవకులను నడిపిస్తున్న నీ సేవకుని మీ హస్తములకు అప్పగిస్తూ యేసు నామములో పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరూ కూర్చొని మహిమ వస్త్రములు మార్చండి. మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణకి మీరు తీసుకొస్తున్నాను. దీవించి ఆశీర్వదించమని ధరించుకునే బిడ్డలకు శక్తి, బలము, ఆయుధములు దాయించండి. వివాహం కొరకు సిద్ధపడుతులు దాయించండి. తెచ్చిన బిడ్డలు దీవించండి. అంతకంటే మురుకుల వేతలకు బలమించేయమని స్వీకరిస్తున్న బిడ్డలు దీవించి ఆశ్రమించమని ఈ దైవరాష్ట్రాలకు అప్పగిస్తూ మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుతారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మీ చేతులకి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఇచ్చిన వాతావరణం బట్టి వచ్చిన వారందరిని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కుటుంబాల తల్లిదండ్రులకు ఈ కుటుంబాన్ని ప్రేమించి ఇరు కుటుంబాన్ని నేను గణపరచునైతుండగా ప్రభావ ఇక చేసిన ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు కదిలించండి. అయ్యా ప్రభావ నీ మాట వలన శూన్యములు సమస్తములు కలగజేసిన దేవుడము అలాంటి శక్తి ధ్యానంలో ఈ మా నోటి మాటలు సాహసం అంతటి తీవ్రంగా చేయమని నిలబడినటువంటి మా పిల్లల దైవజనులు ఆనంద్ జాషువా గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఆనంద్ జాషువా గారు వర్తమానము అందిస్తారు. ఎక్కువసేపు కాదండి, మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకుని 20 నిమిషాలలో వాక్యాన్ని దేవుడు మనకు చూపిన కృపగా దేవుని స్తుతిస్తున్నాను. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని చేసిన ఈ ఇరు కుటుంబాన్ని దైవజనులను ఎంగేజ్మెంట్ ప్రభు మీ అందరూ దీవించి ఆశీర్వదించుగా. హల్లెలూయా. నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యములు చూపుట వలనను దయాదాక్షిణ్యము చూపుట వలన చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. నీతిని బట్టి నీతి ఉండదండి కొంచెమందికి. నీతి అనేది ఉండదు. నీతి అంటే ఏంది? ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడడం. ఇంగ్లీష్లో నీతికి రైచియస్నెస్ అనే మాట వాడాడు. ఆ మొదటి మాట రైట్గా చేయాలి, రైట్గా ఉండాలి, రాంగ్ చేయకూడదు, రైట్గా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ రైచియస్. నీకు దయ రావాలి, నీ మీద ఆయనకు దయ ఉండాలి, ఆయనకు నీ మీద దయ ఉండాలి. దయా దాక్షిణ్యము చూపటం వలన ఒక పెళ్లి చేయడం ఇట్లా తేడా వచ్చిందనుకో, ఇప్పుడు ఎక్కడైనా తేడా వచ్చిందనుకో, వాడు ఒక పుష్పని అడిపోతాడు, ఒక పుష్పని ఇడిపోతాడు. అది తెలంగాణ భాషలో మాట చెప్తారు, కావాలి కుక్క అసుమంటే పుష్పమంటదట. అట్లా చాలా మంది ఇప్పుడు అలిగిపోతారు. అన్నం పెట్టినప్పుడు నన్ను నాకు సరిగ్గా ముక్కలు పడలేదు అంటారు. ఇట్లా ఉందండి. దయ చూపించాలి సార్, దయ చూపించాలి. అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు పోని పాపం అన్నారు. దయ చూపించడం అంటే ఏంటి? అయ్యో పాపం జాలి పడ్డం. దయాదాక్షిణ్యం అంటే అదే. అమ్మాయి వాళ్ళను అబ్బాయి దయాదాక్షిణ్యం చూపించాలి, అమ్మాయి మీద అబ్బాయి వాళ్ళని చేయాలి, దయాదాక్షిణ్యం చూపించాలి. అట్లా చేస్తే జీవము గల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కనికరిస్తాడు. బైబిల్ అదేంటండి? క్షమించుడి, మీరు క్షమించబడతారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీరేం చేస్తారు? కొలవబడతారు. నువ్వు ఎంత కఠినంగా ఉంటావో దేవుడు అంతే కఠినంగా ఉంటాడు. నీవు ఇతర ఇంటి అమ్మాయిని ఏడిపించావా, నీ ఇంటి అమ్మాయిని ఒకటి ఏడిపిస్తాడు. అలా చెప్పండి. పెనినా ఏం చేసిందో తెలుసా? పెనినాని హన్నా బాగా ఏడిపించింది. ఎందుకంటే భర్తకు ఇష్టమైన భార్య ఎవరు? అన్న. పెనినా ఏటేట పిల్లలు కట్టింది. అన్నకు సంతు లేదు. డాక్టర్ దగ్గర చూపించారు, ఆడు చూపించారు, ఏడు చూపించారు, ఏం కాలేదు. కారణం ఏంటి? దేవుడు మూస్తే ఎవడు తెరవలేడు, దేవుడు తెరిస్తే ఎవడు మూయలేడు. బైబిల్ అంటుంది దేవుడే ఆమెకు సంతు లేకుండా చేశాడు. అలాంటి చెప్పాలి. అప్పుడు చూడాలి, పెనిన్నాని అన్న ఏడిపిస్తే అన్నాను దేవుడు ఏడిపించాడు. అందుకే గ్రామాల్లో ఒక మాట చెప్తారు, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని మైసమ్మ కొట్టిందని ఏదో చెప్తారు, తల్లి గురించి చెప్తారు. రైస్గా నువ్వు ఎట్లా చూపిస్తావో మైడియా, నీకు కూడా అదే వస్తుంది. దేవుడు వెక్కిరింపబడడు. మనిషి ఏది విత్తునో అదే కోస్తావు. నా బిడ్డను నేను ఎట్లా చూస్తానో, నా బిడ్డను నేను ఎట్లా, నా భార్యను ఎట్లా చూస్తానో, నా బిడ్డను నా అల్లుడు అట్లే చూస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు హేళన చేయబడ్డు. మనిషి ఏది విత్తునో, నువ్వు ఒక విత్తనం వేసి ఇంకొక పంట కోయడానికి వీలున్నది సార్. అందుకని అమ్మాయి తరపున అబ్బాయి తరపున చెప్తున్నాను, దయాదాక్షిణ్యం చూపించారు. పోనీ అండి, ఏదో అయితే గొడవ అయినా కూడా పోనీ అని మన్నించి వదిలేయాలి. ఒక దయ చూపించాలి. జాలిగల హృదయం మనకు ఉండాలి. మన పాట పాడతాం, జాలిగల దైవమా యేసయ్యా. డబ్బు కొడతావా లేదా?
నిన్ను మనసార స్తుతింతును స్తోత్రిస్తును జాలిగల దైవమా జాలిగల దైవమా యేసయ్యా మనసార స్తుతింతును స్తోత్రిస్తును మన జీవితంలో మనం ఇతరులకు చూపించే దయ విశేష కుటుంబ జీవితంలో చాలా అవసరం. ఎందుకంటే తప్పులు జరిగే కుటుంబం అనేది సుఖదుఖాల కేంద్రం. కుటుంబం అనేది అన్ని విధమైన ఆనందాలకు కేంద్రం, దుఃఖానికి కూడా కేంద్రం. ఎమోషన్స్ అప్ అండ్ డౌన్, భావోద్వేగాలు హెచ్చుతూ తగ్గుతూ ఉన్న ఒక కేంద్రమే కుటుంబం. అన్ని సమయాల్లో సంతోషంగా ఉండదు, అన్ని సమయాల్లో ఆనందంగా ఉండదు, కొన్నిసార్లు దుఃఖంగా కూడా ఉంటుంది. అన్ని మాటలు బాగుండవు, కొన్ని మాటల ద్వారా ఇతరులను గాయపరిచే మాటలు కూడా వస్తాయి, తప్పలేదు. కానీ జాలి కనికరం చూపించేవారిగా ఉండాలి. ముందుకెళ్ళండి. నీవు యెహోవాను ఎరుగునట్లు జ్యోతి మహేందర్ ఇంటికి వస్తే నేను నేర్పించిన నా బిడ్డకు సంస్కారము బల్ల బుద్ధి చెప్తున్నాను. మీ ఎక్కడికల్లా తీసుకోపో నా విశ్వాసులు, నీ పెంచు నుండి తీసుకొని పో. మర్యాద, క్రమము, పద్ధతి, నీతి, న్యాయము, ప్రార్థన, గౌరవము, అన్ని విధమైన మర్యాదలు, అన్ని విధమైన ఆత్మీయతలు నేర్పించిన నా పిల్లలు. నేను తీసుకెళ్ళండి సార్, ధైర్యంగా తీసుకెళ్ళండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, నా బిడ్డ మీరు ఆశించిన దానికన్నా ఒక కరెక్ట్ ఎక్కువ ఉండాలి. గట్టిగా వాక్యం చెప్పడానికి కారణం, నా పిల్లలు బాగుండాలి, ప్రభులు ఎదగాలి, దేవుడికి మయంగా బతకాలి. యాక్టింగ్ నేర్పించలేదు, నేను యాక్టింగ్ నేర్పించలేదు, నేను యాక్టర్ని కాదు, నా పిల్లలకి యాక్టింగ్ నేర్పించలేదు. మంచి ఆత్మీయత నేర్పించాలి, పౌరుషంగా జీవించాలని నేర్పించాను, సత్యం కొరకు నిలబడాలని నేర్పించాను, దేవుని కొరకు వైరాగ్యంగా జీవించాలని నేర్పించినాను. ఇప్పుడు జ్యోతి మహేందర్ ఇంటికి వస్తే మహేందర్కు తెలియని విషయాలు జ్యోతి ద్వారా నేర్చుకునే అవకాశం ఉండాలి. అదే ఎంగేజ్మెంట్ బైబిల్ అంటుంది. మహేందర్ యొక్క ఆత్మీయత జ్యోతి నేర్చుకోవాలి. నేను నేర్పించలేదు, కొన్ని మర్చిపోయాను, కొన్ని వచ్చి వదిలేస్తానేమో, అన్నీ నేర్పించలేదు కదా. భర్తగా ఉండి నువ్వు ఆ ఎమ్మికి నేర్పించాలి. మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ ద్వారా మీరిద్దరు దేవుని ఎరగాలి ఎక్కువగా. ఎప్పుడు ఎరుగుతావు? ఎప్పుడు దేవుని ఎరుగుతావు? ఎప్పుడు ఎరుగుతావు? బైబిల్ ఏమంటుంది? సత్యమును గ్రహించదరు, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తారు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అని రాసు. ఎట్లా బాగుపడతాడు క్రైస్తవుడు? కాక ఇట్లా చెప్పిండు, బాబాయ్ ఇట్లా అన్నాడు, అత్త అట్లా అన్నది, ఆ పెద్దమ్మ ఇట్లా అన్నది, వీళ్ళు అట్లా అన్నారు, ఇదంతా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనం ఈ బైబిల్ చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఎందుకు? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. నువ్వు నేను బాగుపడాలంటే ఎవడు బాగుపరచలేడు మనల్ని. బాబాయ్ ఇవ్వలేడు, పెద్ద నాయన లేడు, బాబాయ్ లేడు, మామ ఇవ్వలేడు, ఎవడేడు? ఒరే ప్రసాదో, ఎవడు మనకు సాయం చేయలేడా? ఎవడేడు? అన్ని బాగుంటే చుట్టాలు. దరిద్రులుగా ఉన్నప్పుడు బైబిల్ అంటుంది, పెంట కుప్పలో నుండి దీనులను పైకి లేపాడయ్యా. అందుకని ఏముందని లేపాడయ్యా మనల్ని? దీనులను పెంట కుప్పలో నుండి లేవనెత్తి రాజులతో ప్రభులతో కూర్చోబెట్టిన వాడు. అంతటి అంతటి కరుణ, అంతటి జాలి గల దేవుడు మన దేవుడు. అలాంటి చెప్పాలి. నీవు దేవుని ఎరుగునట్లు కొంచెమందితో సహవాసం చేస్తే తెలుస్తుంది వీళ్ళు విశ్వాసులంగా ఉండాలని. మీ ఇరు కుటుంబాలు, సామాన్య కుటుంబం, మీ నాన్న పేరైతే గ్యాబ్రియల్ బ్రదర్ కుటుంబం చల్లగా మీరు ఉండాలన్నయ్యా. ఈ రోజున్న ఆనందం ఎల్లకాలం మీ కుటుంబాల్లో ఉండాలని నేను వాళ్ళ పాస్టర్గా కష్టపడి ఆ పాప ఎత్తుకొని పేరు పెట్టినాను. నేను నా బిడ్డకి ఎత్తుకొని జ్యోతి వెలుగు అని పేరు పెట్టింది నేను. ఆ పెద్ద మనిషి అయితే పని చేసింది నేను. దేవుని చిత్తం అయితే మీరు ఆకాశిస్తే పెళ్లిలో కూడా వచ్చిన వార్తలు 20 నిమిషాలు 15 నిమిషాలు నా మూతిని పడేస్తే అయ్యుడు చెప్పి నేను నా బిడ్డ పెళ్లి చేసి నా బిడ్డ మీ ఇంటికి వచ్చి దీపికరంగా ఉండినట్లు నా బిడ్డలు ఇక్కడ చాలా మంది నా పిల్లలకి ఇంకా పిల్లలందరూ ఉన్నారు. వారు వెళ్ళిన చోటంతా దేవుడి పేరు ఉంటుంది. కారణం మా మోకాల ప్రార్థన, మా కన్నీరు, ఖచ్చితమైన వాక్య బోధ పిల్లలకు నేర్పించాం. మేము సుఖంగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి, మీ కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ
ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ ఒకసారి తల వంచితే ఒక చిన్న ప్రార్థన నేను మీకు గురించి చేస్తాను. కృపా సత్య సంపూర్ణమైన దేవా, మహాగరుడ జీవాధిపతి నీకు స్తోత్రం. ఆశీర్వదించబడిన ప్రభు ఈ మధ్యాహ్నం ఈ మంచి వాతావరణంలో ఈ ఇరు కుటుంబస్తులు గ్యాబ్రియల్ గారి కుటుంబం, స్వామన్ గారి కుటుంబం కలిసి వచ్చి నీ బిడ్డలు వారు కన్న పిల్లలకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నాయన అన్ని విధమైన ప్రభు బాగోగులు చూసుకొని దైవ సేవకులను పిలిపించుకొని ఉపవాసముని ప్రార్థనలు చేసి ఆయన ఈ యవన బిడ్డలకు ప్రభు వివాహం నిశ్చయించారు. బహు ఘనంగా తమ్ముడు మహేందర్ చెప్పమా. ఇప్పుడు మనం విన్న వాక్యానుసారంగా ఇప్పుడు మనం విన్న వాక్యానుసారంగా నీతిని బట్టి దయాదాక్షిణ్యం చూపుట వలన యెహోవాను ఎరుగునట్లు నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం విన్న వాక్యానుసారంగా నీతిని బట్టి దయాదాక్షిణ్యము చూపుట వలన నా మూలముగా నీవు దేవుని ఎరుగునట్లు ఇంకేందది నమ్మకమును బట్టి నేను ఆయన కళ్ళలో చూసి చెప్పు, నేను నిన్ను ప్రధానము చేసుకుంటున్నాను. ప్రధానం చేసుకోవడానికి ఏం తీసుకొచ్చావు నాయన? రింగ్ తెచ్చావు. నువ్వేం తెచ్చావమ్మా? రింగ్ తెచ్చావు. రైట్. ఫస్ట్ లేడీస్ కి ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు లేడీస్ ఫస్ట్, ఓకేనా? ఇప్పుడు అది ఓపెన్ చేయండి బాబు. మా తల్లిదండ్రుల సమ్మతంతో మీ తల్లిదండ్రుల సమ్మతంతో ఈ ఎంగేజ్మెంట్ ప్రధాన కార్యక్రమానికి వచ్చాను. వాక్యం విన్నాను. వాక్యాన్ని అర్థం చేసుకొని వివాహానికి ముందు వాక్యానుసారంగా నిన్ను నా కాబోయే భర్తగా ప్రదానము చేసుకుంటున్నాను. బావా, ఏ చేతిలో ఏ వేళ్లకు ఉంగరము పెట్టమంటో చూపిస్తున్నాడు. చూడు, పట్టుకో వాళ్ళు పట్టుకోవాలా? ఓకేనా తమ్ముళ్ళు? కొట్టుకోండి గట్టిగా. కొంచెం మనకి ఇష్టమైనటువంటి కొట్టు. ఇట్లా పెట్టు నాయన, గొట్టం మీది పెట్టు. కృపాజ్యోతి నా పూర్ణ సమ్మతంతో చాలా ఇష్టపడి మా అమ్మ నాయన సమ్మతితో మీ అమ్మ నాయన సమ్మతితో ఈరోజు అందరి ముందు వాక్యానుసారంగా నిన్ను మై డియర్ స్వీట్ హార్ట్ కృపాజ్యోతి ఐ లవ్ యూ నిన్ను ప్రధానము చేసుకుంటున్నా. దానికి గుర్తుగా ఈ ఉంగరాన్ని నీకు బహుకరిస్తున్నా. మై డియర్, ఏ చేతిలో ఏ వేళ్లకు పెట్టమంటావు చూపించుకుంటే పెట్టిన తర్వాత వీళ్ళెవరో లొల్లి చేస్తున్నారు. తమ్ముడు మహేందర్ జ్యోతిని రింగ్ వేసి అందరి ముందు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. చేతులకు రింగులు పెట్టిండు, ఈమె కూడా రింగులు పెట్టిండు. దీన్ని బట్టి దేని అర్థమవుతుందంటే వీళ్ళిద్దరు సమ్మతితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయిపోయింది ఎంగేజ్మెంట్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్న మహేందర్కి జ్యోతి మీద ఎక్కువ ప్రేమ ఉందా, జ్యోతికి మహేందర్ మీద ఎక్కువ ప్రేమ ఉందా? ఇప్పుడు తెలుస్తా. నేను 1, 2, 3 అని లెక్క పెడతాను. ఆ లెక్క పెట్టినప్పుడు ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళు ఎక్కువ ప్రేమించినట్టు. ఆ తర్వాత వాళ్ళకు మార్కులు కూడా ఇస్తా. ఓకే, నేను 1, 2, 3 లెక్క పెడతా. నువ్వు రెడీగా నోబిట్టే బంగారం. 2, 2, 3. మీరు ఆశీర్వాదం ప్రపంచం
నా బిడ్డకు పాస్టర్గా, ఈ కుటుంబానికి తండ్రిగా, ఒక దైవజనుడిగా నిన్ను మనసారా దీవిస్తున్నాను. నాన్న బంగారు, మేము చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దుగా పెంచిన బిడ్డను మీ చేతిలో పెడుతున్నాం. వివాహం అయిన తర్వాత ఇదే ఆనందం, ఇదే సంతోషం మీ జీవితంలో ఉండాలని కోరుకుంటూ, మా నిన్ను పెంచాం, పెద్ద చేసాం, తీసుకొచ్చి మా బాధ్యత కనుక నేను తీసుకొచ్చి ఒక ఆయనకు ప్రదానం చేశాను. పెళ్ళయ్యే వరకు నమ్మకంగా ఉండి వివాహం అయిన తర్వాత కూడా నీవు ఇంటికి వెళ్ళి ఇంటికి దీవెనకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మీ ఇద్దరిని దీవించి మీ వివాహం ఇంతకన్నా ఘనంగా జరిగి మీ జీవితం మరింత ఘనంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి, అధ్యక్షుల వారికి, ఈ సభకు తెలియజేస్తూ ఈ నా మాటలను, నా కార్యాన్ని ఇక్కడే ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ, ఇరు కుటుంబాన్ని, మరి విశేషంగా మహేందర్ని, తన కవి భార్యను దీవించి ఆశీర్వదించును గాక. మీకు వందనాలు. బిడ్డలను ప్రభువా, మీరు ఎంగేజ్మెంట్లో ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించినందుకు మీకు వందనాలు. ప్రతి ఈ సమయంలో ప్రభువా, మరి ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటుండగా, కేక్ కట్ చేస్తూ ఉండగా, కేకును స్వీట్ను మీరు దీవించండి. వారి యొక్క జీవితకాలం అంతయు మీ సన్నిధిలో అయా నీకు ఆ స్వీట్గా తండ్రి, మరి వారి యొక్క జీవితంలో ఒకరికి స్వీట్గా ఉండడానికి, వారు ఆశీర్వాదకరంగా ఉండడానికి, మేలుకరంగా ఉండడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీ అందు భయం భక్తి కలిగి, నీ ఎడల విధేయత కలిగి ప్రభా మీ సన్నిధిలో ప్రభా మేలు పొందుకొనొచ్చు, నీ సన్నిధిలో నిత్యము సాగుచు, నిత్యము ఆయన వారు చేసిన ప్రమాణమును బట్టి, వారు చేసినటువంటి ఆ నాయన వాక్యానుసారమైనటువంటి ప్రమాణాన్ని బట్టి వారు దాన్ని నిలుపుకున్నట్టు సహాయం చేయమని నీ దయగలస్తులకు అప్పగిస్తూ యేసు ప్రభు దివ్యనామమున ఇరు కుటుంబాలను కూడా దీవించి వర్ధల చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ఇరు కుటుంబాలు ఈరోజు ఎలా ఉన్నారో కడవరకు అలాగే ఉండడానికి మీ కృప చూపించమని, మీ వాక్యముతో నాయన అంటుకట్టబడి, ప్రార్థనలో వెలిగించబడి, నీ కృపలో జీవించుటకు సాయం చేయమని, వారి వివాహం వరకు నీ కృప ఉండి, వివాహం తర్వాత వారు జీవించే దినమంతా మీ సన్నిధి వరకు తోడుగుంచమని, జీవితాంతం మీ కృపలో వారిని బలపరచమని, ఈ ఇరు కుటుంబాలను మీరు మరింతగా ఆశీర్వదించి, ఈ రోజున్న ప్రేమ, అనురాగము, ఆత్మీయత, ఈ రోజున్న జాలి గుణము, ఈ రోజున్న అర్థం చేసుకునే మనసు కడవరకుంటూ కృపనిమ్మని, గౌరవ పెద్దలు, దైవజనులు ఆయన మా మధ్యలోకి వచ్చి అద్భుతంగా ఇవన్నీ నడిపించారు. తండ్రికి స్తోత్రం. అందరినీ దీవించమని నీ కృపలస్తాలను సమర్పిస్తూ మీరే ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం అంతా జయప్రదంగా జరిగించినందుకు మీకు కృప నాయన, మీ కృప కొరకు, మీ దయ కొరకు మరోసారి వందనాలు చెల్లిస్తూ గ్రంథమైన ప్రభావాలు మీరు పొందుకొని నిత్య రాకడ మమ్మల్ని సిద్ధపరచని, విశేషంగా నాయన మీ స్తోత్రం. ఇద్దరు యవనస్తులను బలపరచమని, వివాహాన్ని సిద్ధపరచమని నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. పెద్దల ఆశీర్వాదములను, రక్షకుడును, సర్వమానవాళి పాప పరిహారార్థమై పవిత్ర రక్తమును చిందించి ప్రాణార్పణమును చేసి నిత్య జీవమునిచ్చిన క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప నిత్యము తన సత్యములు జ్ఞాపకం చేస్తూ సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఒంటరిగా ఉన్నటువంటి బిడ్డలు మహేందర్ కృపా జ్యోతులను జంటగా పరిశుద్ధమైన ఘనమైన వివాహములో కుటుంబముగా చేయడానికి ఈ నిశ్చితార్థ కార్యక్రమం ద్వారా సిద్ధపరిచిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని నిత్య సహవాసము ఇక్కడున్న మనందరికీ, భూలోకమున పరిశుద్ధులకందరికీ, ప్రత్యేకంగా అభిషక్తులు, దైవజనుల ద్వారా ఈ కార్యక్రమం జరిగించబడినటువంటి బిడ్డలు మహేందర్ కృపాజ్యోతులకు, వారి ఇరువురి తల్లిదండ్రులు, తోబుట్టులు, బంధువులు, రక్త సముద్రులు చేరి వచ్చిన బిడ్డలందరికీ ఆ పరలోకపు సత్యాలను గుర్తించి ఆయన వైపు చూచుటకు ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి, మనకందరికీ సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. వెళ్ళి భోజనం చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న కార్యక్రమం ఉంది, వాళ్ళ కుటుంబం చేసుకునే కార్యక్రమం ముగిన తర్వాత
మీరందరూ కూడా వారిని కలిసి మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయచ్చు. దేవుడు మళ్ళీ దీవిస్తాడు. విశేషంగా దైవ సేవకులకు గౌరవించి వారిని ఒక సౌట కూర్చోబెట్టి చక్కటి భోజనం పెట్టాల్సిందిగా ఈ కుటుంబానికి నా విజ్ఞప్తి. ప్రభు మీ అందరికీ గొప్ప మేలుకై ఉపకారముకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మనసారా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇదిగో ఈ సమయంలో తండ్రి తీసుకొచ్చిన స్వీట్స్ బట్టి ఫ్రూట్స్ బట్టి మీకు వందనాలయ్యా. బిడవడిలో పెడుతూ ఉండగా నిబిడలు ప్రభా కలకాలము నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా సాధనములుగా మధురముగా జీవించుదురుగా అని ప్రార్థిస్తూ అనేకులకు ఆదర్శవంతమైనటువంటి బిడలుగా నిబిడలను నాయన మీరు జతపరచబోతున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇరు కుటుంబాల వారిని దీవించండి. ఇరు కుటుంబాల బంధుమిత్రులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వినామములకు మహిమ కరముగా ఈ కార్యక్రమం అంతటిని జరిగించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ముందున ఆయన వివాహ కార్యక్రమాల్లో కూడా తోడుగాడు సహాయం చేయమని నజరేయుడు నమ్మదగిన వాడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
మోక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోక రాజా సకలం నీవేగా, సర్వలోకనాథ సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా లోకం నీ మాట వినును.
సకలం నీవేగా సర్వలోకనాథ సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట విను మృతులా సహితము జీవింపజేసి మృతినే గెలిచి తిరిగి లేచితివి నీ రాజ్యములో నీతో వసింపగొని పోవ త్వరలో రానుంటివే నీక సాధ్యమేలేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు సర్వలోకరాజ సకలం నీవేగా సర్వలోకనాథ సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సర్వలోకరాజ సకలం నీవేగా సర్వలోకనాథ సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం
యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. పరమున నిర్ణయమే పరిణయమాయే నీలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయినా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీరని అనుబంధమే వేసావు నీవు ఇలా, ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయినా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో, జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను జీవిత పయనం, మొదలాయెను జీవిత పయనం, మరువరావిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా. ఏనాడు రాశాడు ఆ దేవుడే, ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ఏనాడు రాశాడు ఆ దేవుడే, ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ప్రేమను కలిగి ఉండాలి నిత్యం, ప్రేమను కలిగి ఉండాలి నిత్యం. ప్రభువు నీ తోడై నిలవాలి నిరంతరం. పరమున నిర్ణయమే
ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. గెలవాలి అపవాదిని సహితం, గెలవాలి అపవాదిని సహితం. మురిసిపోవాలి మన తండ్రి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా, ఆనందరాగాలతో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయని